Hi students, welcome back to our channel. Previous class లో EAMCET బిట్స్ కొన్ని చూసాం అండ్ ఇంపార్టెంట్ కండిషన్స్ కూడా మ్యాట్రిక్స్ కి సంబంధించి చూసాం. ఇప్పుడు if A is a square matrix such that A adjoint A equal to 4 0 0 0 4 0 0 0 4, then let adjoint A equal to 4 16 64 256. వాటిలో ఏది అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన మ్యాట్రిక్స్ రాసుకుందాం. 4 0 0 0 4 0 0 0 4. ఫస్ట్ మనం డెట్ ఫైండ్ అవుట్ చేద్దాం. డెట్ ఏ ఇన్వర్స్ n-1 ఈక్వల్ టు 4 క్యూబ్. 4 క్యూబ్ ఎలా అంటే 4 ఇంటూ దానికి డెట్ చేసే ఈ 0 0 అయిపోతుంది, 4 స్క్వేర్ వస్తుంది. 4 ఇంటూ 4 స్క్వేర్ అంటే 4 క్యూబ్. సో లైక్ దట్ రెండు అనేది బేసెస్ అనేది సేమ్ ఉన్నాయి. సో పైన పవర్ యాడ్ అవుతుంది. డెట్ ఏ n-1 ఈక్వల్ టు 4 క్యూబ్. డెట్ ఏ ఈక్వల్ టు 4, n ఈక్వల్ టు 3. నిన్న ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఇంపార్టెంట్ పాయింట్ అని కూడా చెప్పాం. డెట్ అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు డెట్ ఏ ఈక్వల్ టు ఇన్వర్స్ డెట్ ఏ n-1 ఈక్వల్ టు వీటి ప్లేస్లో డెట్ ఏ ప్లేస్లో 4, n ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేద్దాం. డెట్ ఏ అంటే 4, n అంటే 3, -1 ఈక్వల్ టు 4. 3 - 1 2. 4 స్క్వేర్ అంటే 16. సో 16 B is the right answer. And second one, if x equal to 3 4 1 -1, then x power of n equal to 3n minus 4n n minus n. 2 plus n 5 minus n n minus n 3n minus 4 power of n minus n, none of this. సో వీటిలో ఏదైనా ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ చూద్దాం. ఇది ఫస్ట్. x ఈక్వల్ టు 3 4 1 -1, దెన్ x పవర్ ఆఫ్ n మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ముందు ఎక్స్ స్క్వేర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ అంటే x ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 3 4 1 -1 ఇంటూ 3 4 1 -1 ఈక్వల్ టు 3 ఇంటూ 3 9 ప్లస్ 4 ఇంటూ 1 4, 3 ఇంటూ 3 9, 4 ఇంటూ 1 4. నెక్స్ట్ ఇది 3 4 12, 4 ఇంటూ 1 4, మైనస్ ఉంది కాబట్టి మైనస్. 1 ఇంటూ 3 3, -1 ఇంటూ 1 -1, 1 ఇంటూ 4 4, -1 ఇంటూ -1 +1, మైనస్ మైనస్. సో సైన్స్ మైనస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఈక్వల్ టు 9 + 4 ఎంత 13, 2 - 4 8, 3 - 1 2, 4 + 1 5. సో ఈ వాల్యూ మనకి ఇక్కడ ఉందా? సో లేదు, నన్ ఆఫ్ దిస్. ఇఫ్ ఏ ఈక్వల్ టు 8 - 6 2 - 6 7 -4, 2 - 4 లాంబ్డా ఈజ్ ఏ సింగులర్ మ్యాట్రిక్స్, దెన్ లాంబ్డా ఈక్వల్ టు మనము లాంబ్డా వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ ఇచ్చి వాళ్ళు లాంబ్డా వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సింగులర్ మ్యాట్రిక్స్ అంటేనే మనకి ఏం గుర్తు రావాలి? వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ సింగులర్ మ్యాట్రిక్స్? డెట్ ఏ ఈక్వల్ టు 0. డెట్ ఏ ఈక్వల్ టు 0. డెట్ ఏ ఈక్వల్ టు 0 అండ్ వాళ్ళు ఇచ్చిన
మ్యాట్రిక్స్ని మనం రాసుకుందాం. 8 - 6 2 -6 7 -4 2 -4 లాంబ్డా. దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 8 ఇంటూ 7 ఇంటూ లాంబ్డా 7 లాంబ్డా -4 ఇంటూ -4 16. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. సో 16. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, సైన్ యాక్చువల్లీ ఇక్కడ మైనస్ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 6 ఇంటూ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 6 ఇంటూ -6 ఇంటూ లాంబ్డా -6 లాంబ్డా 4 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 2 8 ప్లస్ 2 ఇంటూ 6 ఇంటూ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 24 మైనస్ 2 7s 14. 8 ఇంటూ 7 56 లాంబ్డా మైనస్ 18 6 128 మైనస్ 6 ఇంటూ 6 36 లాంబ్డా ప్లస్ 6 ఇంటూ 8 48 ప్లస్ 2 ఇంటూ 24 మైనస్ 14 10 56 లాంబ్డా మైనస్ 36 లాంబ్డా minus 128 plus 48 plus 20 equal to 0. డేట్ ఏ ఈక్వల్ టు 0 అనుకున్నాం కదా, సో ఈక్వల్ టు 0 రాసుకున్నాం. 56 మైనస్ 36 ఎంత 20 లాంబ్డా మైనస్ 128 ప్లస్ 48 మైనస్ 80 ప్లస్ 20 ఈక్వల్ టు 0. 20 లాంబ్డా minus 60 equal to 0. 20 lambda equal to minus 60 ఇటువైపు మైనస్లో ఉంది, ఇటువైపు వెళ్తే ప్లస్ అవుతుంది. సో లాంబ్డా ఈక్వల్ టు 60, ఇది మల్టిప్లైలో ఉంది, ఇటువైపు అయితే డివిజన్ అవుతుంది. 23 60. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ ఫోర్త్, ది ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ 7 - 3 - 3 -1 1 0 -1 0 1 ఈజ్. మ్యాట్రిక్స్ ఇచ్చారు, దీనికి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఆప్షన్ ఏ 1 1 1 3 4 3 3 3 4, అలాగే ఇంకా 3 ఇచ్చారు ఆప్షన్స్. జనరల్గా మనము ఐపీలో ఎలా చేసాము, ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ, ఇలా ఫస్ట్ డెట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తాం, తర్వాత అడ్జాయింట్ ఏ, వాటిని మళ్ళీ ఏ ఇన్వర్స్ సబ్స్టిట్యూట్ చేసి చేసాం. సో అలాగా ఎంసెట్లో మనకి అంత టైం ఉండదు, త్వరగా చేయాలి కాబట్టి సింపుల్ బేసిక్ కండిషన్ ఏంటది, ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1 ఈక్వల్ టు, మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తెలుసు కదా, 1 0 0 0 1 0 0 0 1. ఫస్ట్ కాలమ్ని ఫస్ట్ రోతో మల్టిప్లై చేస్తే 1 ఆన్సర్ రావాలి, అదే మన ఆన్సర్. చూద్దాం. ఫస్ట్ ఇది 7 ఇంటూ 1 7 మైనస్ 3 ఇంటూ 3 9 3 ఇంటూ 3 9. సో ఇది కాదు. నెక్స్ట్ బి 1 ఇంటూ 7 7 మైనస్ 3 ఇంటూ 4 12 మైనస్ 3 ఇంటూ 3 9, ఇది కూడా కాదు. నెక్స్ట్ సి 7 ఇంటూ 1 7 మైనస్ 3 ఇంటూ 3 9 3 ఇంటూ 3 9. సో రెండు ఒకేలా ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ సైడ్స్ సేమ్ కాబట్టి. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం ఒకసారి. 7 ఇంటూ 1 7 మైనస్ 3 ఇంటూ 1 3 మైనస్ 3 ఇంటూ 1
3. 7 minus 3 minus 3 minus 6. 7 minus 6 1. So this is the right answer. And fifth one, the value of 990, 1991, 1992, 1991, 1992, 1993, 1992, 1993, 1994. దాని యొక్క వాల్యూ 0, 1, 2, 3 వీటిలో ఏది చూద్దాం. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన మ్యాట్రిక్స్ని మనం రాసుకుందాం. 1 ఇది ఫిఫ్త్ వన్, 1990, 1991, 1992. దీన్ని కాలమ్ ఆపరేషన్ చేద్దాం. C2 gives C2 minus C1, C3 gives C3 minus C2. ఈ కాలమ్ని ఆపరేట్ చేయలేదు కాబట్టి అది అలాగే ఉంటుంది. నెక్స్ట్ C2 minus C1, C2 ఇది C2 మైనస్ C1 అంటే 1. (1992) మైనస్ 1991 అంటే 1. మైనస్ చేస్తే 1 కదా వచ్చేది. 3 minus 2 1. ఇది అలాగే C3 minus C2, 2 minus 1 1, 3 minus 2 1, 4 minus 3 1. సో ఇక్కడ 2 సేమ్ ఉన్నాయి. సో డెట్ 0 వస్తుంది. ఆన్సర్ వచ్చేసి 0 A. ది ర్యాంక్ ఆఫ్ 1 minus 1 1 1 1 minus 1 minus 1 1 1 ఈజ్. ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ డెట్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. వాళ్ళు ఇచ్చిన మ్యాట్రిక్స్ని రాసుకుందాం. దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 1 into 1 plus 1 minus 1 plus 1 plus 1 equal to 1 into 2 plus 1 0 plus 2, 2 plus 2 equal to 4. 4 అనేది 0కి ఈక్వల్ కాదు. సో ర్యాంక్ వచ్చేసి 3. D is the right answer. And last one, find the value of B in a matrix A equal to 1 8 3 2 B 4 1 6 3 if a trace of matrix is 5. అసలు ట్రేస్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్స్ని ట్రేస్ అంటారు. సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్స్ అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన మ్యాట్రిక్స్ ఇది కదా, వీటి యొక్క సమ్మే ట్రేస్. అంటే 1 plus B plus 3 equal to 5. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? B వాల్యూ కావాలా. B 3 plus 1 4 plus 4 equal to 5. B equal to 5 minus 4. ఇది ప్లస్లో ఉంది, ఇటువైపు అయితే మైనస్ అవుతుంది కదా. B equal to 1. So this is the answer. C is the right answer. So this is the problem today. Thank you for watching.